హైదరాబాద్ లో మరో భారీ మోసం వెలుగు చూసింది. సామాన్య మధ్యతరగతి ప్రజలను బుట్టలో వేసుకుంటున్న కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు అమాయకులను నిలువునా ముంచేస్తున్నాయి. అందిన కాడికి దండుకొని మోసం చేస్తున్నాయి. తాజాగా మరో రియల్ ఎస్టేట్ జైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ పేరుతో మరో మోసం వెలుగులోకి వచ్చింది. సుమారు 350కి పైగా అమాయకులను నమ్మించి కోట్లలో వసూలు చేసి ముఖం చాటేశారు నిర్వాహకులు. మరోవైపు బాధితులు న్యాయం కోసం వేడుకుంటున్నారు. హైదరాబాద్ లో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించి నిలువు దోపిడీ చేస్తున్నాయి. సొంతిల్లు కట్టుకోవాలని ఆశతో రూపాయి కూడబెట్టిన సగటు మధ్యతరగతి వ్యక్తి కల నెరవేరకుండానే మోసపూరిత ప్రకటనల ఉచ్చులో చిక్కుతున్నారు. బ్రోచర్లలోనే వెంచర్లు చూసి మోసపోతున్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ మోసగాళ్లు ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న వారంతా రియల్ ఎస్టేట్ బాధితులే. జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ రియల్ ఎస్టేట్ చేతిలో మోసపోయారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడితో లాభాలు పంచుతామంటూ జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ సంస్థ మోసానికి తెరలేపింది. కొన్నేళ్లుగా ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత చేతులెత్తేసింది. ఇప్పటి వరకు స్థలాల కోసం కట్టిన అమౌంట్ రిటర్న్ రాకపోగా రిజిస్ట్రేషన్ కూడా కాకపోవడంతో బాధితులు మోసపోయారు. ఈ బాధితులు గతంలో పోలీసులను కూడా ఆశ్రయించారు. దీంతో కేపీహెచ్బీ పోలీసులు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలన్నీ కూడా అతను వేరే వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేసి తను చేతులు దులుపుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఫస్ట్ 2023లో అరెస్ట్ అయ్యాడండి. ఒక కేసులో తీసుకెళ్లి రాజమండ్రి వాళ్ళు అంటే ఏపీ వాళ్ళు ఏదో కేసు ఉందని చెప్పి వాళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళు జైల్లో పెట్టారు. రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయ్యి వచ్చి వారం ఇక్కడ సంతకం పెట్టాడు కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో. రిలాక్సేషన్ ఇస్తారంట. ఆ రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత మనవాడు అలా ఎవరికి దొరకకుండా వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. అతని నిమిషానికి అంటే సివిల్ కేసు కాబట్టి 90 రోజులకు ఒకసారి బెయిల్ వస్తుందని విన్నాను. అది రాకుండా అతని ఆస్తులు, బినామీ ఆస్తులు, డైరెక్టర్స్ ఆస్తులు వీళ్ళందరినీ సీజ్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. జయత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ గ్రూప్ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాస మోసపూరిత ప్రకటనలు ఇచ్చి అమాయకులను చీట్ చేశాడు. ఏకంగా 16 షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి భారీ మోసానికి పాల్పడ్డాడు. వెంచర్లు, రిసార్ట్స్, అపార్ట్మెంట్స్, చివరకు మెట్రో స్టేషన్ రెంటల్స్ స్టాల్ పేరుతో బాధితుల నుంచి కోట్లలో వసూలు చేశాడు. బాధితులకు నమ్మకం కలిగించేందుకు ఒప్పంద పత్రాలను కుదుర్చుకున్నాడు కాకర్ల శ్రీనివాస. 10 లక్షలకు 30% వడ్డీ చెల్లిస్తామని బాధితులకు నమ్మకం కలిగించిన కాకర్ల శ్రీనివాస మోసం చేసి ఎస్కేప్ అయ్యాడు. జయా గ్రూప్ తో పాటు జనప్రియ మోసంలో భాగస్వామి అయ్యారని బాధితులు చెబుతున్నారు. బాధితుల డిమాండ్ మేరకు కొంతమందికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని తెలిపారు. రియల్ ఎస్టేట్ వెంచర్లో ఖాళీ స్థలం చూపించి రిజిస్ట్రేషన్ చేస్తారని నమ్మించి కాకర్ల శ్రీనివాస డబ్బులు వసూలు చేసినట్లుగా చెబుతున్నారు బాధితులు. ఒక్కొక్కరి దగ్గర 20 లక్షల దాకా వసూలు చేసినట్లుగా వెల్లడించారు. ఈ విషయంపై ఈడీకి ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. అందరము కలిసి చేసిన ప్రయత్నాలు ఎన్నో ప్రయత్నాలు చేశాము. మేము సంప్రదించని గవర్నమెంట్ వ్యవస్థ లేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇచ్చాము, రెరాలో ఇచ్చాము, ఈడీకి ఇచ్చాము, కన్జ్యూమర్ కోర్టులో ఇచ్చాము, మామూలు హైకోర్టులో అప్పీల్ చేశాము. ఇన్ని చోట్ల చేశాము. ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. కాబట్టి నేను మా బాధితుల అందరి తరపున అమాయక ప్రజలను మోసం చేసిన కాకర్ల శ్రీనివాస అండ్ టీంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.